తిమోతికి రాసిన పత్రిక అనేక సార్లు ఈ యొక్క వాక్యం గురించి నేను చెప్తా ఉంటాను. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఏముంటుంది? తన అడుగు జాడ యందు నడవాలని ఆయన మన కొరకు బాధపడ్డాడు. అయితే ఈరోజు అడుగు జాడలు మరి దేవుడు మాదిరికరంగా ఈ లోకంలో ఏ విధమైన మాదిరి ఉంచిపోయాడు, ఆ మాదిరిని గురించే మనం వాక్యాన్ని ధ్యానించుదాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 11, 12 2 వచనాలు కలిసి ఉంటాయి. ఆ వచనాలు చదువుకుందాం. కరెక్ట్ చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక, క్షమించాలి ఎవరైనా తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటే, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 2 వచనాలు కలిసి ఉంటే చదవండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చాలండి, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త అయిన తండ్రి, మహిమా ప్రభావములకు అర్హుడైన తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన, మరి ఇప్పటి వరకు మీరు ఆ తండ్రి ఆరాధన పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధన ద్వారా కూడా మీరు మహిమ పొందారు ప్రభా. వ్యక్తిగత ఆరాధన ద్వారా, బల్లారాధన ద్వారా తండ్రి ఇప్పటి వరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. అదే విధంగా ఈ యొక్క ముగింపు వాక్యంలో కూడా మీరు ఉన్నాడు ప్రభా. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ప్రకారం మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి, నా నోటికి బూరగా ఉండి నా తండ్రి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఏమనుందంట? ఒకటి ఏ విధంగా అంట, యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. ఇక్కడ మనం చూస్తే 5 అంశాలు ఉన్నాయి. ఏ విధంగా ఉండాలంట? మనము మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మన జీవితం ఏ విధంగా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలంటే అందులో మాటలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, ఈ 5 కూడా మనం ఏ విధంగా ఉండాలంట? మాదిరి చూపాలి. మాదిరి అంటే ఎవరిని చూపాలి? దేవుణ్ణి, యేసుప్రభువుని చూపాలి. నన్ను నేను కనపరుచుకుంటే కాదండి. గలతీల్లో అంటాడు కదా 4:19, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది అంటాడు కదా. అంటే ఎందుకు ప్రసవేదన కలుగుతుందంటే ఆయన స్వారూప్యము మనలో లేదు. మనలో ఉంటే ఆయనకు ప్రసవేదన అంటే స్త్రీ ప్రసవించేటప్పుడు మరి సుమారుగా మనం చూస్తే ఆఖరి అంచుల వరకు వెళ్ళొస్తుంది కదా. స్త్రీలైన వాళ్ళందరికీ కూడా తెలుసు ప్రమాదం కదా. అంటే మరొక జన్మ, బిడ్డకి మరొక జన్మే, తల్లికి కూడా మరి అలాంటి చావులకు కూడా భయపడకుండా స్త్రీ తన ప్రసవాన్ని జరిగిస్తుంది అనమాట కదా. ఆ విధంగా మరి దేవుడు కూడా తన యొక్క ప్రసవేదనని కనపరుస్తున్నాడు. ఎందు గురించి అంటే మనలో తన స్వారూప్యము ఏర్పడాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. యేసుప్రభువు యొక్క స్వరూపము, ఆయన కలిగిన మనస్సు, ఆయన నడవడిక, ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు ఏ విధంగా జీవించాడో అదే విధంగా నువ్వు కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఏ విధంగా ఉండాలంటే దేవుడు ఆయన కలిగిన మనస్సు కలిగి ఉండాలి, ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది భూమి మీద ఉన్నప్పుడు కదా. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందంట? అన్నిటికీ కూడా తగ్గించుకున్నాడు. క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా అన్నిటికీ కూడా తగ్గించుకోవాలి. మాటలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, విశ్వాస విషయంలో కావచ్చు, పవిత్రత విషయంలో కావచ్చు, లేదంటే నువ్వు ఇతరులతో మాట్లాడే విషయంలో కావచ్చు, అహంకారము, మరి గౌరవం, ఇవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంట? తగ్గించుకున్నప్పుడే, అంటే యేసుప్రభువు వారు ఏ విధమైన మాదిరి ఉంచిపోయాడో అలాంటి మాదిరిని మనం కనపరిచినప్పుడు మనం దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా. ఆయన స్వారూప్యం మనలో ఉందని చెప్పేసి దేవుడు ఎంతో సంతోషించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించమంటాడు. పైన వచనంలో మనం చూస్తే మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడును అయిన జీవం గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో
పాట పడుచున్నాం. అంటే పౌలు గారు ఇక్కడ పాట పడుచున్నారంట. ఇవన్నీ కూడా ఇందులో లిఖించబడ్డాయి. అంటే పౌలు గారు ఎంతో ఆత్మతో ఇక్కడ లిఖించబడినట్టుగా మనం చూస్తున్నాం. మన కొరకు ఇవన్నీ కూడా ఏ విధంగా అంటే ఈ సంగతులు పైన చెప్పిన సంగతులన్నీ కూడా ఆజ్ఞాపించి బోధించుము అని సెలవిస్తున్నాడు. కింది వచనం మనం చూస్తే నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అంటున్నాడు. యవన కాలం చాలా ప్రాముఖ్యమైనది కదా. మనం అనుకుంటాము, చాలామంది అనుకుంటారు యవన కాలం అంతా గడిచిపోయిన తర్వాత దేవునిలోకి వచ్చుతాంలే, దేవుని యొక్క కార్యాలు చేద్దాంలే, లేదంటే దేవుని యొక్క వాక్యం చెబుదాంలే, లేదంటే దేవుని యొక్క పాటలు పాడదాంలే, ప్రార్థన చేద్దాంలే, ఈ రకంగా అనుకుంటుంటాం. కానీ యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైనది కదా దేవునికి ఇచ్చే విషయంలో. మనము మామూలుగా ఇప్పుడు మనం చూస్తాం, మంచి రుచికైన భోజనమే మనం చేస్తాం కదా. చప్ప పచ్చనిది మనం తినలేం కదా, చప్పది కానీ లేదంటే రుచికరం లేనిది తినలేం కదా. రుచికరం అనే దాన్ని మనం ఎంచుకుంటాం. దేవుడు కూడా అంతే కదా. మంచి యవనంలో ఉన్నప్పుడే దేవునికి కావాలి కదా. నీ యవనమును ఎవడును తృణీకరింపనీయకమంటాడు కదా. యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు. ఆయన కాడి ఏ విధంగా ఉంటుందంట? భారంగా ఉంటుందా? లేదు, సులువుగా ఉంటుంది. యవన కాలం అందు నరునికి ఆ కాడి మోయిట నరునికి మేలు. అంటే యేసుప్రభు వారి యొక్క కాడిని నువ్వేం చేయాలంట? ఎప్పుడు మోయాలట? యవన కాలంలో. అంటే నీ దగ్గర బలం ఉన్నప్పుడు, నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు, నీ దగ్గర బుద్ధి ఉన్నప్పుడు, నీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు, నీ దగ్గర అన్ని సకలములు ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం చేయాలంట? మోయాలి కదా. ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి. విలాప వాక్యములు 3:27. మేరెక్కుంటే టక్కనిది చదివేది కదా. ఆ యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపువాడు యెహోవాయే. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎవరు మోపుతారంటది? పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు ఆ యొక్క కాడిని మోపుతాడట. ఎందుకంటే నువ్వు మోయగలవు, నీకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు ముసలి అంటే మామూలుగా వృద్ధాప్యంలో మన మీద కాడించితే మనం ఏం చేస్తాం? బరువు మోయలేం కదా. బరువు మోయలేం కాబట్టి ఏమంటాడు? యవ్వన కాలంన కాడి మోయిట నరునికి మేలు, దాన్ని మోపినవాడు యెహోవాయే. ఎందుకు మోపుతాడు? నీ దగ్గర శక్తి ఉంది, నీ దగ్గర బలం ఉంది కాబట్టి మరి దేవుడు ఆ యొక్క కాడిని నువ్వు మోయగలవనే శక్తి ఉంది కాబట్టి, ఆయనకు భరోసా ఉంది కాబట్టి నీ మీద కాడిని ఆయన పెడతా ఉన్నాడు. ఆ యొక్క కాడిని మనం మోస్తేయించాలంట, ఆ యొక్క బాధ్యతను స్వీకరించాలి. యేసుప్రభువు వారిని ఆయన మోసిన కాడిని మనం కూడా మొయ్యాలి. ఈ లోకంలో తన అడుగుజాడను మన కొరకు ఉంచిపోయాడు కదా. తన యొక్క కార్యాలన్నీ కూడా మరి నీ కొరకు నా కొరకు తన యొక్క దరిద్రతను అంతా కూడా, అంటే మన దరిద్రతను ఆయన అనుభవించాడు. నువ్వు అనుభవించాల్సిన దరిద్రతను ఆయన అనుభవించాడు. మామూలుగా కాదండి. లోకంలో మనం చూస్తే ఎవరైనా దరిద్రతను అనుభవించాలనుకుంటారా? ఎవరు అనుభవించాలనుకోరు కదా. ప్రతి ఒక్కరం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక మంచి పొజిషన్లో, ఒక మంచి స్థానంలో, ఒక మంచి పలుకుబడిలో, ఒక మంచి ఆస్తి కలిగి ఈ లోకంలో జీవించాలని అనుకుంటే ప్రతి ఒక్కరం కూడా. కరెక్టేనా కాదా? కరెక్టే. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అనుకునేది అదే, ఒక మంచి ఉన్నతమైన స్థానము, లేకపోతే మంచి పేరు, మంచి పలుకుబడి, చాలా ఇల్లు, కార్లు, ఈ రకంగా మనం చూస్తే ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎవరైనా అనుకుంటారు. కానీ దేవుడు ఆ విధంగా కాదండి. నిన్ను ధనవంతుడు చేయడానికి, నిన్ను ఆస్తికర్తనిగా చేయడానికి, లేదంటే నిన్ను మంచి పొజిషన్లో చూడడానికి, లేదంటే ఒక మంచి పలుకుబడిలో ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన ఏం చేశాడంట? మన యొక్క దరిద్రత అంతా కూడా తన మీద మోసుకున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. దేవుడు చాలా గొప్పవాడండి. ఇంతకుముందు మనం చూసుకున్న వాక్యంలో ఏ విధంగా అంట? యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా దయాళుడిని స్తుతించుడి, యెహోవా గొప్పవాడని స్తుతించుడి, ఆయన పాపములు తీసివేసిన స్తుతించుడి. ఈ రకంగా మనం చూస్తే దేవుడు మరి అహరోను వంశీయులను, లేవి వంశీయులను అందరినీ కూడా స్తుతించమని సెలవిస్తా ఉన్నాడు. అందరినీ కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించాలని సెలవిస్తా ఉన్నాడు. మనం కూడా ఆయన స్తుతించినట్లయితే నిన్ను మంచి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. యవ్వన కాలంలో మనం ఏం చేయాలంట?
ఆయన కాడిని మోసేవరంగా ఉండాలి. ఆయన కాడిని మోయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే కాడి అంటే మనకి కాడి మోసుకుంటామా, అంటే సిలువను ఎత్తుకుంటామా? కాదు. ఆయన యొక్క కార్యాలలో మనం ఉండాలి. ఆయన యొక్క కార్యాలను మనం చేసేవరంగా ఉంటేనే ఆయన కాడిని మనము మోసినట్టు. మరి గత రాత్రి మరి విజయ సహోదరి మరి వాక్యం చెప్తా ఉంది. అంటే ఎవరికి ఇచ్చిన తలాంతును, ఎవరికి ఇచ్చిన పని వారు చేయాలంట. నేను మామూలుగా నా హోంవర్క్ నేను చేసుకుంటూ మా అమ్మ అవతల సైడ్ ఉండి ఆ వాక్యం వింటా ఉంది. మరి నేను కూడా కొన్ని మాటలు వినగలిగాను, క్లియర్గా వినిపిస్తుంది, నిశ్శబ్దంగా ఉంది కాబట్టి. అయితే మామూలుగా ఊడ్చేవారిని, తుడిచేవారిని, కడిగేవారిని, ఈ రకంగా అందరినీ కూడా ఏర్పాటు చేసుకుంటాడంట దేవుడు. ఒక వాక్యం చెప్పేవారిని కాదు, ఒక పాటలు పాడేవారిని కాదు, లేదంటే మరి ఆరాధన చేసేవారిని కాదు, ఆరాధన ప్రార్థన చేసేవారిని కాదు, మందిరంలో ఊడ్చేవారిని, క్లీన్ చేసేవారిని, తుడిచేవారిని అందరిని కూడా ఏర్పాటు చేసుకుంటాడంట. మనం అనుకుంటాం వారే నిలబడి పాటలు పాడతారు, లేదంటే వారే ఆరాధన చేస్తారు, ఆరాధన చేసే నాకు సమయం ఉండదు, సమయం ఇవ్వరు అనుకుంటాం. కానీ దేవుడు మన అందరికీ కూడా ఒకటే తలాంతు ఇయ్యడు కదా. వాక్యంలో మనం చూస్తాం కదా, 2 తలాంతులు, 5 తలాంతులు, 1 తలాంతు. ఈ రకంగా మనం చూస్తే ఎవరికి ఇచ్చిన తలాంతును వాళ్ళు ఏం చేయాలంట? బాధ్యత కలిగి నిర్వర్తించాలి. యవ్వన కాలంలో ఏం చేయాలంట? కాడి మోయాలి. అనగా యేసుప్రభువు వారి యొక్క కాడి. ఆ కాడి ఏంటంట? ఆయన కార్యాలు, ఆయన పనులు, మందిరంలోని పనులు, ఇవన్నీ చేస్తే ఆయన కాడిని మనము మోసిన వారంగా ఉంటాం. అదే రకంగా మనం చూస్తే కీర్తనల భాగంలో క్షమించాలి, సామెతలు రాసిన గ్రంథంలో మనం చూస్తే 20వ అధ్యాయము, అక్కడ కూడా మన యవనస్తులను గురించి ఒక మాట చూస్తాం. 20వ అధ్యాయము 29వ వచనం. సామెతలు, యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఉందంటే యవనస్తుల బలము వారికి అలంకారం. తర్వాత మనం చూస్తే కిందేముంటుంది? తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంట. అంటే యవనస్తులకు బలం ఏ విధంగా ఉంటుందంట? అలంకారంగా ఉంటుంది కదా. ఆ అలంకారాన్ని నీవు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆయన ఇచ్చిన బలాన్ని, ఆ యొక్క బలాన్ని బట్టి దేవుడు ఏమంటాడంటే ఇక్కడ అలంకారంగా నీకు ఆయన మార్పు చేస్తా ఉన్నాడు. అంటే నీకు ఇచ్చేస్తున్నాడు ఆయన అలంకారంగా. ఆ యొక్క అలంకారాన్ని ఏం చేయాలంటే మనము దేవునికి ఇవ్వాలి కదా. తలనెరుపు ఏమంటాడు? వృద్ధులకు సౌందర్యం అంట. ఈ రోజుల్లో ఎక్కడ సౌందర్యం అండి? ఎందుకంటే ఆ తలనెరుపును నెరవనీయలేదు నాలాంటి వాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ నెరవకుండా దాన్ని మార్చేసుకుంటున్నాం కలర్ ద్వారా. అది ఎందుకంటే అంటే బయట తిరుగుతాం కాబట్టి కొన్ని ఆ రకంగా చేయాల్సి వస్తుంది. నాకు కూడా ఇష్టమే తలనెరుపు అంటే, కానీ చూద్దాం ఇంక కొన్ని సంవత్సరాలు. కొద్దిగా చిన్న బిజినెస్ చేస్తున్నాం కాబట్టి. అయితే తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంటాడు. చాలా మంది మరి అలాగే వదిలేస్తారు. కొంతమంది అంటే 90% కలర్ వేస్తూ ఉన్నారు అనుకోండి, దాని గురించి మనకు కాదు. ఇక్కడ మనం చూస్తే యవనస్తులకు ఏ విధంగా అంట? బలము వారికి అలంకారంగా ఉంటుంది. ఆ యొక్క అలంకారాన్ని ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆయన కాడిని మనము మోయగలుగుతాం కదా. తిరిగి మనం తిమోతికి రాసిన పత్రిక వచ్చేద్దాం. రెండవ మాటగా ఏమనుందంటే ఇక్కడ, యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను కదా. రెండవది మనం చూస్తే, ఒకటి యవనం గురించి అయిపోయింది. రెండవది మాటలో ఏ విధంగా ఉండాలంట? నీది మాదిరికరంగా ఉండాలి. మాట ఏ విధంగా ఉండాలి? మాదిరికరంగా కదా. మనం చూస్తే ఇక్కడ మనం మత్తయి రాసిన సువార్తలు మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, నీ మాట ఏ విధంగా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలి. తర్వాత నేను సిద్ధపడేది ఏంటంటే 5వ అధ్యాయం 37 ప్రకారం ఏముందంటే అక్కడ, నీ మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. అంతకు మించినది దుష్టి నుండి వచ్చిందట. ఒకసారి చూడండి 5వ అధ్యాయము. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది. చాలండి. కింద మన ఫుట్ నోట్లో చూస్తే కీడు నుండి వచ్చినదని ఉంటుంది కదా. మీ మాట అవునంటే అవును,
కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుంచి పుట్టిందట. క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంట? చెంచగిరి చేయకూడదు కదా. అంటే చెంచగిరి ఏంటంటే తెలంగాణలో ఆ భాష వాడతారు. అది నేను దేనికి చెప్తున్నానంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పడము, చాడీలు చెప్పడము, చెంచగిరి చేయడము, ఇవన్నీ కూడా ఏ విధంగా అంట? దుష్టి నుండి వస్తాయి, దుష్టి నుంచి పుడతాయి. కానీ మన మాట ఏ విధంగా ఉండాలి? క్రైస్తవుల మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. వాటికి మించింది అంటే నువ్వు ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పావు అనుకోండి, అబద్ధాలు, చాడీలు, చెంచగిరి లాంటి చేయడం ఉన్నది అనుకోండి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? దుష్టుడు. దుష్టుడు అంటే ఎవరు? అపవాది. అపవాది అంటే ఎవరు? సాతాను. సాతాను అంటే ఎవరు? దేవునికి గిట్టనివాడు, దేవునికి ఎదురుగా ఉండేవాడు కదా. ప్రతి ఒక్కరం కూడా ఏ విధంగా ఉండాలంట? క్రైస్తవులము అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. వాటికి మించింది ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, కల్పితాలు చెప్తే ఏమవుతుందంట? దుష్టుడి నుంచి వస్తుంది. అవన్నీ కూడా దుష్టు నుంచి పుడతాయి. అంటే సాతాను నుంచి. అంటే నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా కీడు నుండి వస్తాయి అన్నమాట. ఆ కీడు నుంచి రాకూడదంటే మన మాట ఏ విధంగా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. అదే రకంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా కదా. మన మాట ఏ విధంగా ఉండాలంటే ఇప్పుడు చూసుకున్నాం కదా, నోటి నుండి వచ్చే మాట ఆ హృదయంలో నుంచి వస్తుంది. ఆ హృదయంలో నుంచి వచ్చే మాట ఏ విధంగా ఉండాలి? పవిత్రంగా ఉండాలి కదా. అపవిత్రంగా ఉండకూడదండి. అపవిత్రంగా ఉన్నట్లయితే అదంతా కూడా దుష్టుడి నుండి వచ్చిన మాటనే. మన మాట ఏ విధంగా ఉండాలంట? పవిత్రమైన మాటగా ఉండాలి, అపవిత్రమైన మాటగా ఉండకూడదండి. అపవిత్రమైన మాట మనం మాట్లాడినట్టయితే దేవునికి విరోధమైన మాటే. అంటే మనలో సాతాను ఉన్నట్టు, సాతాను మనలో నుంచి మాట్లాడినట్టు అనమాట. అంటే దేవుని నువ్వు నమ్మినట్టు కాదు, దేవుని నువ్వు స్వీకరించినట్టు కాదు, దేవుళ్ళు నువ్వు రక్షణ పొందినట్టు కాదు, దేవుళ్ళు నువ్వు ఉండినట్టు కూడా కాదు. నువ్వు వచ్చినా కూడా మందిరంలో వేస్టే కదా. అయితే దేవుడు మనకు కోరుకునేది ఏంటంటే మన హృదయంలో నుంచి పవిత్రమైన మాటలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 24వ అధ్యాయము మత్తయి సువార్త 35వ వచనం. ఇంతకుముందు మనము కేజమ్మ ఆ మాట కూడా చెప్పింది, ఆ ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు, ఏ మాత్రమును గతింపవు కదా. ఆయన చెప్పే ప్రతి మాట కూడా అక్షరం పొల్లుపోకుండా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తాం 24వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా తెలుసు ఏ విధంగా అంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకున్నది, ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం కదా. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంట? భూకంపాలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి కదా, కరువులు వస్తున్నాయి. ఆల్రెడీ మనం చూసాం. ఎప్పుడు కరువులు అంటే మామూలుగా కరోనా టైంలో కరువులు వచ్చినాయి కదా, భోజనం దొరకలేదు. మరి చాలా రకాలుగా మనం చూస్తే మరి శ్రీలంకలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు మనం చూసాం ఏ విధంగా అంట గుడ్లు 500 రూపాయలు డజను. ఈ రకంగా మనం చూస్తే టొమాటోస్ కానీ ఏమైనా కానీ చాలా రేట్లు ఎక్కువైనాయి. అంటే ఇవన్నీ కూడా కరువులకు సూచనగా మనం చూసుకోవచ్చు. మరి రాజ్యాల మీదకి రాజ్యాలు, అంటే దేశాల మీదకి దేశాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదు. ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా గతింపవు, ఖచ్చితంగా అక్షరాలు జరగవలసిందే. చాలామంది అనుకుంటారు వీరు క్రైస్తవులు అని చెప్పేసి ఏం చేస్తారంట? చిన్న చూపు చూస్తారు కదా. చాలామంది చాలా చిన్న చూపు చూస్తారు. కానీ దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు కూడా ప్రతి ఒక్కరిని. ఉదాహరణకు మన సంఘంలోనే మనం చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. కానీ బయట ప్రజలు ఏ విధంగా చూస్తారంటే మనల్ని ఒక చిన్న చూపుగా చూస్తారు. కానీ దేవుడు ఆయన దృష్టిలో మనము ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉన్నాం.
కదా. ఆయన మాటలు మాత్రము గతించవు. ఏది కూడా ఒక పొల్లు కూడా మారిపోదు అనమాట. ఆయన చెప్పిన అంటే వాక్యం ఇక్కడ చూస్తాం మనము, ప్రతి ఒక్కటి కూడా నెరవేరింది ఇప్పుడు వరకు. ఇక్కడ మనం ఈ వాక్యంలో ఇక్కడ చూసుకున్నాం కదా, 24వ అధ్యాయము 5వ వచనం నుంచి 3-4 వచనాలు మనం చూస్తే 5, 6, 7, 8 ఇవన్నీ కూడా జరిగినాయి ఆల్రెడీ. చాలండి తర్వాత అయితే ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. దేవుడు మరి ఒక్క మాట కూడా, ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం అనేది కాలేదు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మాట, ఆయన చెప్పిన మాట ఏది కూడా మరి జరగకుండా మానలేదండి, అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా. అదే రకంగా మనం చూస్తే కింది వచనాల్లో మనం చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తే ఈ యొక్క మాటను గురించి చూసాం. తర్వాత కింది మాట ఏముందో చూద్దాం. నేను వచ్చే వరకు, ఒక్క నిమిషం, తిమోతికి రాసిన పత్రికలోనే చదవనమ్మా. ఇప్పుడు ఇక్కడ మనము యవనమును గురించి చూసాము, మాట గురించి చూసాము, తర్వాత ప్రవర్తన కదా. ప్రవర్తన మనది ఏ విధంగా ఉండాలంట క్రైస్తవులు, ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, సువాసనకరంగా ఉండాలి కదా. మన జీవితం ఏ విధంగా కంపు కొట్టే జీవితము ఉండకూడదండి క్రైస్తవులు. ఒక మంచి సువాసన కలిగిన జీవితంగా మనకు ఉండాలి కదా. ఎక్కడంటే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. కొరింథీయులు 2వ కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. చాలండి. చూడండి ఏ విధంగా ఉండాలంటే మనము ఒక మంచి సువాసన కలిగిన వారంగా మనం ఉండాలి. అంటే మంచి సువాసన అంటే క్రీస్తు సువాసన కలిగిన వారంగా మనం ఉండాలి. అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఒక మంచి సువాసన కలిగిన ప్రవర్తన లాగా మన ప్రవర్తన ఉండాలి. పైవచనం కూడా చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమంతును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట? క్రీస్తు సువాసన ఉండాలి మీ దగ్గర, నా దగ్గర. ప్రస్తుతం ఏ సువాసన ఉంటుందంట? అందరి దగ్గర కూడా పర్ఫ్యూమే కదా. మంచి కాస్ట్ అయిన పర్ఫ్యూమ్ వాడతాం కదా. కానీ దేవుడు కావాల్సింది మంచి పర్ఫ్యూమ్ వాసన కాదండి, ఆయన యొక్క సువాసన మనలో ఉందా లేదా? చక్కటి వాసన కావాలి అనగా ఆయన యొక్క రక్షణ నీలో ఉందా లేదా? నీ యొక్క రక్షణ సువాసన మనలో ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. రక్షణ సువాసన కావాలి, యేసుక్రీస్తు వారి సువాసన కావాలి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసన అంట కదా. ఈ విధంగా అంటే జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను నశింపబడి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. రక్షించే వారినైనా సరే, మరి రక్షింపబడిన వారినైనా సరే, వారి పట్ల మేము క్రీస్తు సువాసనగా ఉన్నామని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీయులకు రాస్తూ చక్కగా ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంట? ఒక మంచి సువాసనగా ఉండాలి కదా. ప్రసంగి రాసిన గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరంకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకొనుము అంటాడు కదా. మన ప్రవర్తన ముఖ్యం. చదవండి వాక్యాన్ని ఒకసారి. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి? జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా
మనం వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, ఇక్కడ కూర్చున్నప్పుడు, మరి ఆరాధన చేసే సమయంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? మనం ఎటేటో చూస్తాం కదా. ఈ రోజుల్లో మన సాతాను మన పక్కనే, మన జోబులోనే ఉంటుంది, వాటిని చూస్తూ ఉంటాం కదా. అందరూ కూడా ఎక్కువ శాతం దేవుడు కోరుకునేది అది కాదు, మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమంటాడు. మన జోబిలో ఉన్నదాన్ని తీసి చూసుకోమని ఎప్పుడు కూడా చెప్పడు కదా దేవుడు. ఆ విధంగా చెప్పడు కూడా. ఎందుకంటే మన ప్రవర్తన చాలా, క్రైస్తవుల ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క వాక్యాలు ఉట్టిగానే ఇక్కడ బైబిల్లో లేవండి, వాటిని పాటించాలనే ఇక్కడ బైబిల్లో ఉంది కదా. ప్రసంగి చాలా జ్ఞానం కలిగి ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. ఈ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోమంటాడు. మనము, మన పిల్లలు సంఘంలో ఏ విధంగా ఉన్నాము, పిల్లలు ఏ విధంగా అల్లరి చేస్తూ ఉన్నారా లేదా, వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా, మరి పోని ఇక్కడ వాక్యం నిలబడి చెప్పేవారికి కూడా ఇబ్బంది కలగకుండా, నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో మనం కొద్దిగా నిర్లక్ష్యం, నెగ్లెక్ట్ చేస్తున్నామేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉరుకుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఇక్కడి నుంచి దూకుతూ ఉంటారు, ఒక్కొక్కసారి ఇది పడేస్తారు. ఆ విధంగా కాదు కదా మన ప్రవర్తన. మన పిల్లలను మనము ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తూ ఉన్నాం, సండే స్కూల్ చెప్తా ఉన్నాం పిల్లలకు. ఆ సండే స్కూల్లో మనం టీచర్లు నన్ను ఏమనుకోకండి, మీరు చక్కని బోధ చేస్తున్నారు, మంచిదే, కొద్ది క్రమశిక్షణ కూడా చెప్పండి. అంటే మనం మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు వారు తిరుగుతూ ఉంటారు, దూకుతూ ఉంటారు, మనం చెప్పే అంటే మనసంతా కూడా అక్కడ వెళ్ళిపోతుంది కొన్నిసార్లు. నేను చెప్పేటప్పుడు అని కాదు, కానీ ఎవరైనా కానీ ఇప్పుడు బయట నుంచి వస్తారు, మనం అంటే అర్థం చేసుకుంటాం, మన పిల్లలే మనకు, మామూలుగా మనం దాన్ని మేనేజ్ చేసుకోగలము. కానీ బయట నుంచి వచ్చిన వారు దాన్ని రిసీవ్ చేసుకోలేదు కొంతమంది, ఎందుకంటే చాలా ఖచ్చితంగా ఉంటారు దైవజనులు. మరి ఆ పరమేశ్వరం గారు వస్తారు, ఆయన ఈరోజు రావాలి. మరి అయ్యగారు చెప్పారు నాకు, ఫస్ట్ పరమేశ్వరం గారు వస్తారయ్యా, నువ్వు ఆరాధన వాక్యం తీసుకో అన్నారు. సరే బ్రదర్ అన్నాను. మరి ఆయన రాడంటే ముగింపు వాక్యం సిద్ధపడ్డావా అంటే సిద్ధపడ్డాను బ్రదర్ అన్న. సరే ఆ వాక్యం తీసుకో అన్నారు. ఆయన రావట్లేదు కాబట్టి మీరు ముగింపు వాక్యమే చెప్పండి అన్నారు. సరే మంచిది అన్నారు. అంటే బయట వాళ్ళు వస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఈ ప్రవర్తన ఏంటి ఇలాగ ఉంది. ప్రవర్తన గురించి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, లేకపోతే చెప్పామని కాదు. అంటే ప్రవర్తన మనది ఏ విధంగా ఉండాలంటే, మన పిల్లల విషయంలో మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ, వారిని ఎక్కువ తిరగనీయకుండా, అంటే డిస్టర్బ్ లేకుండా, మరి వాక్యం చెప్పేవారికి యొక్క దృష్టి అంతా కూడా వాళ్ళ మీద పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన పిల్లలను జాగ్రత్తగా వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు, ఎవరికి కూడా పిల్లలను మరి వదిలిపెట్టేసి వాళ్ళ ఆలోచన ఎవరికి ఉండదు. కానీ వారు అలాగ చేసినప్పుడు మనం ఏం చేయాలి, కొద్దిగా సర్దుబాటు చేసుకొని వారిని మన దగ్గరే పెట్టుకునేటట్టు చూసుకోవాలి. అంటే మన ప్రవర్తన విషయంలో వచ్చింది కాబట్టి ఒక వాక్యాన్ని చెప్తాను. మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనము ఇతరులకు ఒక మాదిరికరంగా మనం ఉంటాం. మన ప్రవర్తన ఒక రకంగా ఉండి మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే ఉండలేం కదా. ఆ విధంగా ఉండడం సరైనది కాదు. మనము కరెక్ట్గా ఉండి ఇతరులకు మాదిరికరంగా ఉన్నాం అనుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మనమే కరెక్ట్గా లేకుండా మన ప్రవర్తన సరిగా లేకుండా ఉంటే మనం అప్పుడు జాగ్రత్తగా ఉన్నట్టు కాదు. జాగ్రత్తగా ఉండాలంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి. తిరిగి మనం అక్కడికి వచ్చేద్దాం. తిమోతి నెక్స్ట్ మాట చూసుకుందాం. ప్రవర్తన అయిపోయింది కాబట్టి తర్వాత ప్రేమ. ఈ ప్రేమను గురించి చూసుకుంటే మనకు బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మొదటి యోహాను చూసుకుందాం. మొదటి యోహాను ఇక్కడ మనం చూస్తే మొదటి యోహానులో 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ వచనం, 5వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ప్రేమను గురించి వాక్యం ఉంటుంది. అయితే ఇక్కడ 15వ వచనం చదువుకు, 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి.
ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏ ప్రశ్న అంట? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించాలి కదా. మనం అదే చేస్తున్నాం అక్షరాల. కానీ దేవుడు చెప్పే మాట ప్రేమింపకుడి. దేవుడు చెప్పే మాట ఏంటంట? ప్రేమింపకుడి. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం. నిజమా కాదా? అవును, లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్న వాటి అన్నిటి కూడా, బంగారాన్ని ప్రేమిస్తలేమా? వెండిని ప్రేమిస్తలేమా? అన్నిటిని కూడా ప్రేమిస్తున్నాం. మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. దేవుడు చెప్పేది అది కాదని. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఒకవేళ ప్రేమించినట్టయితే దేవుడు నీలో లేడు. నేను చెప్పడం కాదు, వాక్యం ఇక్కడ ఏమంటుంది? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం దేన్ని ప్రేమిద్దాం? దేవుని ప్రేమించాలి కదా. మరి 3:16 కూడా మనం చూస్తే ఇక్కడ ఏమంటాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. అన్నీ మనకు అనుకూలం కానివే వాక్యాలు వస్తున్నాయి కదా. మనం పెట్టగలము ప్రాణం? పెట్టలేము. అంటే మనకు అనుకూలం కాదు ఇది. దేవుని యొక్క వాక్యాలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే, మనము చేయలేమే ఉంటాయి ఇక్కడ ఎక్కువ శాతం చెప్పాలంటే. ఏ విధంగా అంట? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు కదా. మరి తిరిగి మనం ఏమంటున్నాడు అక్కడ కింది వచనంలో మనం చూస్తే, కింది లైన్లో, మనము అంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టింది అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత ఏమంటాడు కింది లైన్లో? మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణంలో పెట్టబద్ధులమై ఉన్నాం. ఎక్కడి నుంచి పెడతాం మనం? పెట్టలేం. పెట్టినంతగా ప్రయత్నం చేయాలి. వాక్యం అర్థం ఏంటంటే, నువ్వు ప్రాణం పెట్టని కాదు, పెట్టినంతగా మనం ప్రయత్నం చేయాలి. అంటే నీతో ఎంత అయితే అంత శాయశక్తుల ప్రయత్నం చేయాలి దేవుని యొక్క ప్రేమని కనపరచడానికి, దేవుని యొక్క ఆప్యాయతను కనపరచడానికి, దేవుని యొక్క పరిశుద్ధతను కనపరచడానికి, లేదంటే దేవుని యొక్క నీతిని కనపరచడానికి, దేవుని యొక్క కార్యాలను మనం కనపరచడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన ప్రాణం ఎక్కడి నుంచి పెడతాం? పెట్టలేం కదా. కానీ అలాంటి స్థితిలోనికి వెళ్ళాలి. అంత సహాయం నువ్వు చేయాలి. అప్పుడే దేవుని ప్రేమ నీలో ఉంటుందని ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి, 4వ అధ్యాయం 10వ వచనము, మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందట? ప్రేమ ఉన్నది. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ఈ లోకంలో నుంచి విడుదల అనుగ్రహించడానికి మరి ఆయన ఏం చేశాడంటే, మన పాపాలన్నీ కూడా తీసివేయడానికి ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు ఎందుకు వచ్చాడు? తనకు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. తనకి ఏ విధమైన సేవలు చేయించుకోవడానికి నీకు నాకు పరిచర్య చేయడానికి వచ్చాడు కదా. ఏస్కేల్లో మనం చూస్తాం కదా, అక్కడ మనం ఏ విధంగా, మన యొక్క జన్మ ఏ విధంగా ఉంది, మన పుట్టుక ఏ విధంగా ఉంది, అక్కడ మనం ఏ విధంగా నేలను పారవేయబడ్డాము, దేవుడు ఏ విధంగా నిన్ను నన్ను శుభ్రపరిచాడు చూస్తే అక్కడ మన జీవితం కనిపిస్తుంది. అక్కడ ఏస్కేల్లో కదా 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏ విధంగా అంటే మన యొక్క జీవితం అంతా కూడా కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది. మనల్ని ఎవరు కూడా శుభ్రం చేయలేదు, నీళ్ళతో కడగలేదు, ఉప్పు రాయలేదు, బట్టతో చుట్టలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? నేను బ్రతకమని సెలవిచ్చాడు. నీకు మంచి రూపునిచ్చాడు, ఒక మంచి ప్రాయాన్ని ఇచ్చాడు దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చాలామంది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు ఆ విధంగా కాదు. మనల్ని ఏం చేశాడంటే బ్రతకమని సెలవిచ్చాడు ఆయన యొక్క కార్యాల ద్వారా. మనం చూస్తే బయట నేల ఏ విధంగా మనము పారవేయబడ్డాం, చూడని అసహ్యంగా ఉన్నాం, నీ దగ్గరికి ఎవరు రాలేదు. కానీ దేవుడు వచ్చాడు. బట్ట చుట్టకపోయినా కూడా, శుభ్రంగా కడగకపోయినా కూడా దేవుడు ఏం చేశాడు? నిన్ను బ్రతకమని సెలవిచ్చాడు. అంటే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం
కదా. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. దేవుడు మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపిన, ఇందులో ప్రేమ ఉందట. కానీ మనము దేవుని ప్రేమించలేదు, మనల్నే దేవుడు ప్రేమించాడు. పాపంలో నువ్వు కూరుకుపోతున్నప్పుడు నీ ఎద్దకు వచ్చి దేవుడు నిన్ను బ్రతకమని నీకు సెలవు ఇచ్చాడు, తన చేతిలోకి తీసుకున్నాడు. చూడము, నా అరచేతిలో నిన్ను చెక్కుని నా చంక పెట్టుకుని అని చెప్తాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా ఆయన మర్చే దేవుడు కాదు. మనం మర్చిపోతాం అనేక సార్లు కదా, మన పిల్లల్ని మర్చిపోతాం, కానీ దేవుడు మర్చే దేవుడు కాదండి. ఇక్కడ మనం 4:19 చూస్తే ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుతున్నాం. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. మనమే ముందు దేవుణ్ణి ప్రేమించలేదండి. ఎవడైనాను నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపాలని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము కదా. మనము దేవుని ప్రేమిస్తున్నామని మన సహోదరుని ద్వేషిస్తే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు కాదంట. దేవుని ప్రేమిస్తే మనం అందరిని కూడా, శత్రువుని కూడా మనం ప్రేమించాలి. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం. మనం ఎప్పుడంటే దేవుని ప్రేమించినట్టయితే మన సహోదరులను కూడా మనము ప్రేమించాలి, మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. ఇవన్నీ మనకు చేత కాదు, కానీ మనం ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. దేవునిలో మనం ఉండాలంటే, దేవుని ప్రేమ మనలో ఉండాలంటే, దేవునిలో అంటే మంచి ప్రవర్తన కలిగి మనం ఉండాలంటే, దేవునికి ఒక సూచనగా, దేవునికి ఒక అంటే మాదిరిగా మనం ఉండాలంటే ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేయాలి. ఏకంగా మనం చేయలేము, కానీ మనం ప్రయత్నం మాత్రము చేయాలి. ఏ విధంగా అంటే మన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకున్నాం. తర్వాత దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయన ఆజ్ఞలు ఏ విధంగా అంట 5వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూస్తే, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు కదా. మత్తయి సువార్తలు కూడా మనం చూస్తాం కదా, అక్కడ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కింది వచనంలో ఏమంటాడు అక్కడ, నా కాడి ఎత్తుకొని నా వెంబడి నడువమంటాడు కదా. ఆయన కాడిని మనం ఎత్తుకునే వారంగా ఉండాలి. ఆయన యొక్క కాడి ఎప్పుడు కూడా బరువుగా ఉండదు, ఆయన యొక్క కాడి ఎప్పుడు కూడా సులువుగా ఉంటుంది కదా. మరి ముగింపుగా మనము తిమోతికి రాసిన పత్రిక ఆఖరి మాట చూసుకుందాం. పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండడం. తర్వాత మనం పవిత్రత గురించి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడంటే, కీర్తనల భాగము 12వ అధ్యాయము, కీర్తనల భాగము 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలు ఏ విధంగా ఉన్నాయంట, పవిత్రమైన మాటలుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఆయన యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయంట, చాలా పవిత్రమైనవి. దేవుడు యొక్క బైబిల్లో పొందుపరిచిన ప్రతి ఒక్క మాట కూడా పవిత్రమైనది. పవిత్రమైన ముద్దు పెట్టుకునుడు అంటాడు కదా బైబిల్లో మనం చూస్తే. అయితే పవిత్రమైన మాటలు కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. చక్కటి పవిత్రమైన మాటలు చెప్పే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇక్కడ ఏమంటే యెహోవా మాటలు పవిత్రమైనవి. ఏవి కూడా మాటలు యేసుప్రభు వారి యొక్క బైబిల్లో చూస్తే అపవిత్రమైన మాటలు ఏవి కూడా లేవండి. అన్నీ కూడా పవిత్రమైన మాటలుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములుగా ఉన్నాయంట. అంటే వెండి 7 మార్లు కరిగినా కూడా మంచి మెరుపుగానే ఉంటుందన్నమాట. అలాంటి వెండితో పోలిన మాటల గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంట, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు మనం ఏం చేస్తున్నామో ఈ రోజున ధ్యానిస్తున్నాం. ఆయన యొక్క నోటి మాటలను మనం ధ్యానించాం, ఆయన యొక్క పవిత్రతను మనం ధ్యానించాం కదా. మన యొక్క ప్రవర్తన గురించి మనం ధ్యానించాం. మరి ఆఖరిగా మనం విశ్వాసమును గురించి చూసుకొని ముగించుకుందాం. సమయం చాలా అయింది, చూసుకోలేదు సమయము. తిమోతికి రాసిన పత్రిక
పవిత్రతను గురించి చూసుకున్న విశ్వాసులకు మాదిరిగా, అది ఏ విధంగా ఉండాలంట? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే విశ్వాసమును గురించి 11వ అధ్యాయంలో అక్కడ చాలా చక్కగా వివరించబడ్డది. అబ్రాహామును గురించి ఉంటుంది, మోసేని గురించి ఉంటుంది, మరి శారాను గురించి ఉంటుంది, అన్ని రకాల. మరి ఇక్కడ మనం చూస్తే విశ్వాసమును గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే మొట్టమొదటి వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నదట. ఏ విధంగా అంటే విశ్వాసం ఎట్లుందంట? అదృశ్యమైనవి యున్నవని చెప్పుటకు రుజువై ఉన్నది. ఏంటంటే అది విశ్వాసము కదా. ఇక్కడ మనం 8వ వచనంలో మనం చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొంది ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అది విశ్వాసం అంటే. దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని నువ్వు వెళ్ళు అన్నాడు, అంతే. ఆయన ఏం చేశాడు? బదులు మాట చెప్పాడా? లేదు. అంత విశ్వాస వీరుడు ఆయన. ఎవరు? అబ్రహాం గారు విశ్వాస వీరుడు. కాబట్టే నువ్వు వెళ్ళు అనగా తక్షణమైన ఎటు వెళ్ళాలి, నేను ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ బ్రతకాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఏమి చెప్పకుండానే ఆయన బయలుదేరినట్టుగా వాక్యంలో మనం చూస్తాం కదా. 12వ వచనంలో ఉంటుంది కదా, ఆది కాండంలో, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అయితే ఆయనను మరి ఏ విధంగా కూడా తక్కువ చేశాడో దేవుడు. ఆయన చెప్పిన వెంటనే ఆయన వెళ్ళాడు. మరి ఆయనను గొప్ప ఆస్తికర్తనుగా చేశాడు కదా. అనేక జనములకు తండ్రినిగా చేశాడు, విశ్వాసులకు తండ్రినిగా చేశాడు కదా. అబ్రహామును వారికి ఒక గొప్ప వ్యక్తిగా బైబిల్లో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుడు చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా వెంటనే లేచి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి, మరి నేను ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఇవన్నీ కూడా క్వశ్చన్ లేకుండా, మాట మాత్రం మాట్లాడకుండా లేచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి తనకు మరి 100 ఏండ్ల సమయంలో కూడా ఏం చేశాడు? కుమారుని అనుగ్రహించాడు. అంత గొప్ప వ్యక్తి అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకున్నారు. విశ్వాస వీరునిగా మనము చూసుకోవచ్చు, చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ వచనంలో ఆ విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట? ఆమె తన వయస్సు గతించిపోయినా కూడా విశ్వాసమును బట్టి ఏమైందంట? శక్తి చేత గర్భము ధరించింది, కుమారుని కన్నది. విశ్వాసము ఆమె తనలో ఉంచుకున్నది. దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించింది. అబ్రహాం కావచ్చు, శారా కావచ్చు, దేవునికి విశ్వాసం చూపించారు. అద్భుతమైన ఆశ్చర్య కార్యములు వారు చూశారు, అద్భుతమైన ఆశీర్వాదములు వాళ్ళు పొందారు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవునికి మాదిరికరంగా ఒక్క మాట చూసుకొని అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 35వ వచనం చదువుకొని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మీరును ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విషయంలో అంట? మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను ఏం చేయాలంట? సంరక్షించాలి. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యమని మనం తెలుసుకోవాలి. తర్వాత ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వల్లని అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ప్రతి విషయం కూడా, అన్ని విషయాలంటే అన్ని కూడా వస్తాయండి దీంట్లో.
ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్నీ కూడా ప్రవర్తన కావచ్చు, మాట కావచ్చు, అన్ని రకాలుగా మనం చూస్తే అన్నీ కూడా దేవుడు మరి నీ యవ్వనాన్ని ఎప్పుడు కూడా తృణీకరింపకుండా దేవుని యొక్క కాడిని మోసేవారంగా మన మాటలో, మన ప్రవర్తనలో, మన విశ్వాసంలో, పవిత్రతలో దేనిలో కూడా మనము తప్పిపోకుండా మరి ఉండి ఆయన చూపిన మార్గములన్నీ కూడా మనం అనుసరిస్తూ ఇక్కడ ఏమంటాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంటున్నాడు. అంటే దేవునికి మనం ఇవ్వడం. తర్వాత మనం చూస్తే ఆయన యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో కూడా మరి దేవునికి మాదిరికరంగా మనం ఉండాలి. తన అడుగుజాడలో నడిచేవరంగా మనం ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనము జీవిస్తూ మనము ఈరోజు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని మన యొక్క ప్రవర్తన విషయంలో, మన యొక్క మాట విషయంలో, మన యొక్క పవిత్రత విషయంలో, విశ్వాస విషయంలో మాదిరికరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.